ప్రజలు కూడా అవునా దాడి చేస్తున్నారు. ఇది దౌర్భాగ్య స్థితి. ప్రజలు ఒకటే చెప్పదలుచుకున్నారు, పరిపాటి కూడా తెరాసాగేస్తే మీ పైన కూడా రేపు దాడులు చేస్తారు. వాళ్ళు నిలదీసే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది. నేను నిలదీశాను, అంతేగాని నేను చెప్పిన ఒక్క తప్పు లేదు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాస్తవాలు చెప్పాను. అది వాళ్ళు తట్టుకోలేకపోయి దాడి చేస్తే ఈ దాడులు ఎవరు భయపడరు. తెలుగుదేశం పార్టీ అంతకన్నా భయపడదు. నేను ప్రతి గ్రామం తిరుగుతా తెలంగాణలో. వీళ్ళు వాస్తవాలు చెప్తాను ప్రజలకి. వీళ్ళ అంతు చూసేవారు నేను అదే ఇబ్బంది లేదు. ఒకటి చెప్తారు ప్రజలకి, మీరు చూసారు ఈరోజు చేసింది. సరైన బుద్ధి చెప్పండి. రేపు పొరపాటు కూడా మీరు తెరాసకు ఓటేస్తే నేను చెప్తున్నాను, ఇది అందరికీ జరుగుతుంది. ఈరోజు నాకు జరిగింది, ఇంకా రేపు అందరికీ దాడి చేస్తారు. ఇది కొత్త కాదు, వీళ్ళు చేస్తారు. ఇది మేము ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్తాను. ఇది నథింగ్. నేను భయపడను. ఇంకెన్ని దాడులు చేయనియండి. వాళ్ళ నాయకులు ఇన్స్పిరేషన్ అవుతారు. బియర్ బాటిల్తో దాడి చేశారు. అది బియర్ బాటిల్తో దాడి చేశారు. వాళ్ళ బండ్లో కూడా 15 బియర్ బాటిల్ దొరికినాయంట. నేను ఒకటే కోరుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇలా చాలా ఇబ్బందులు పెడతారు వాళ్ళు. ఏం పర్వాలేదు, వాళ్ళని మీరు కొట్టద్దండి, వాళ్ళని మీరు ఏం చేయదు. ప్రజలే తగ్గిన బుద్ధి వాళ్ళు చెప్తారు.